అందుకనే అంటాడు కింది వచనాల్లో, అందువలన, ఎందువలన, ఇందువలన. 8వ వచనం నెరవేర్చబడినప్పుడే కదా. 8వ వచనంలో నేను కదల్చబడను అనేది నెరవేర్చబడాలి అని అంటే ఆ పైన కండిషన్ నెరవేర్చబడాలి. 8వ వచనం నెరవేర్చబడాలంటే అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. నా శరీరము, నా ఆత్మ సురక్షితంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. అందువలన, ఎందువలన, 8వ వచనంలో చెప్పబడినందువలన. 2 విషయాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఏ వాగ్దానం కూడా కండిషన్ లేకుండా లేదు. అన్ని వాగ్దానాలు కండిషన్తో మాత్రమే నెరవేర్చబడతాయి. నేను కదల్చబడను ఆయన మీద గురి పెట్టినప్పుడు. నా ఆత్మ సంతోషిస్తుంది, నా శరీరం క్షేమంగా ఉంది. 2 రకాలుగా మనకు క్షేమము. ఫిజికల్గా ఆయన ఆశీర్వదించడానికి, క్షేమంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నెరవేర్చబడినప్పుడు ఫోకస్ ఎలా ఉంది? మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మన ఫోకస్ ఎలా ఉంది? నా గురి ఎలా ఉంది? ఎక్కడ ఉంది? ఎవరి మీద ఉంది? షేర్ చేసుకుంటున్నానా నా గురిని? ఆయన, ఈ లోకం, మిగతా విషయాలు ఆయన కావాలి, ఈయన కావాలి. కుదరదు, యాక్సిడెంట్ అవుతుంది.